మీ ఏం ఐటీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఇట్ ఛాలెంజ్. జాబ్ తెచ్చుకోండి, 5 లక్షలు తీసుకోండి. సార్ మీరు ఎస్ఓటీలో ఉన్న టైంలోనే కూకట్పల్లిలో ఒక బాబు కిడ్నాప్ కేసు, ఆ బాడీ ముంబైలో దొరకడం. లేదు, నేను అన్నప్పుడు కాదు. కిడ్నాప్ చేస్తాడు, ఆ బాబు ఏడ్ చేసరికి వాడు ఊపిరాడకుండా చేస్తాడు, వాడు చనిపోతాడు. నేను నా తర్వాత మీ తర్వాత కానీ నాకు మాత్రం ఇంత సర్వీస్లో బాగా బాగా గుర్తొచ్చే కేసు అంటే కూకట్పల్లిలో పనిచేసేటప్పుడు ఒక విజయనగరం జిల్లా నుంచి ఒక అమ్మాయి వాచ్మెన్ కూతురు ఇక్కడికి వచ్చింది. వచ్చినప్పుడు అమ్మాయి ట్రైన్ దిగిన తర్వాత ఆటో తీసుకొని ఇక్కడికి వచ్చింది. తెల్లారుజామ ఇక్కడ ఇంటికి వస్తానికి వచ్చింది. ఆ ప్రాసెస్లో ఆ అమ్మాయి అమాయకంగా మాట్లాడే మాటలు, వాళ్ళ ఫాదర్ గురించి కాంటాక్ట్ చేయడానికి, వాళ్ళ ఫాదర్ ప్రశాంత్ నగర్లో వాచ్మెన్గా చేస్తాడు. ఆ టైంలో అతనికి ల్యాండ్లైన్ నుంచి కదా మనం చేయాల్సింది, మధ్యలో టెలిఫోన్ బూతులు ఉండే అక్కడ ఆగి చెప్పడము, అన్న ఇది కూడా చూడు పెట్టు అని చెప్పేసి అది చెప్పడం, అతను వాచ్మెన్కి మాట్లాడటము, ఈమెకు అడ్రస్ తెలియదని తెలుసుకోవడం, నిజాంపేట ఏరియా నుంచి ఫోన్లో మాట్లాడి లేదమ్మా ఇది ఇక్కడ కాదు చాలా దూరం తీసుకొచ్చావు నన్ను అని చెప్పేసి ఎల్బీ నగర్ తీసుకుపోయి రేప్ అండ్ మర్డర్ చేయడం. అది ఆ కేసు నాకు అప్పటి నుంచి ఇప్పటిదాకా విపరీతంగా బాధ అనిపించే కేసు. అది డిటెక్ట్ చేయలేకపోయింది, ఇంతవరకు డిటెక్ట్ చేయలేకపోయాం. దానికోసం నేను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర దాదాపు ఒక 4-5 టైమ్స్ అట్లనే ఆటో దిగిన టైంకి ఎన్ని ఆటోలు ఉంటాయి, ఆటోలు ఎక్కడికి రిజిస్టర్ చేస్తారు వీళ్ళ పేర్లు అవన్నీ. ఆ కూకట్పల్లి పోలీస్ స్టేషన్ అంతా బిజీగా ఉంటున్నా కానీ దాని మీద చాలాసార్లు ట్రై చేసి విపరీతంగా ట్రై చేసి ఎంతోమంది ఆటో డ్రైవర్స్ని వెరిఫై చేసాము. తర్వాత అప్పుడు ఇవన్నీ ఏమీ లేవు. అది అంటే ఒక హెల్ప్లెస్ పర్సన్స్ వచ్చినప్పుడు మనం హెల్ప్ చేయలేకపోయినాము, ఇటువంటి సిస్టంలో మనం పనిచేస్తున్నాం ఇంత పెద్ద ఆర్గనైజేషన్ ఉండి కూడా అనేటువంటిది ఇటువంటి మాత్రం సర్వీస్లో మర్చిపోలేనటువంటి కేసెస్, మనం ఫెయిల్ అయిన కేసెస్ కూడా. అచ్చా, అంటే ఈ ఒక్క కేసు బాగా మీకు బాగా అంటే బాగా బాధ పెట్టింది. కానీ చాలా ఉన్నట్టున్నాయి కదండి. ఉంటాయి, కాకపోతే ఏంటంటే మనం అంత మూవ్ అయిపోవటం. ఒక ఇన్నోసెంట్ పర్సన్ విలేజెస్ నుంచి వస్తే ఇప్పుడు కూడా అనిపిస్తూ ఉంటుంది, ఒక ఇన్నోసెంట్ పర్సన్ రోడ్డు క్రాస్ చేస్తూ ఉంటే ఎట్ ద కాస్ట్ ఆఫ్ లైఫ్ రోడ్డు క్రాస్ చేయాలా ఇక్కడ. ఒక ఇన్నోసెంట్ పర్సన్ అప్పుడు కొత్తగా వచ్చినటువంటి వ్యక్తి రోడ్డు క్రాస్ చేయాలంటే ఇట్ ద రిస్క్ ఆఫ్ హిస్ లైఫా అంటే అంత ఫెసిలిటేట్ చేయలేమా తోటి హ్యూమన్ బీయింగ్స్, కానీ అట్లా అనిపిస్తూ ఉంటుంది అది చూస్తూ ఉంటే. ఇప్పుడు మీకు కుక్కటిపల్లి మిస్ అయిన వాడు ఇప్పుడు దొరికాడు అనుకుంటే తర్వాత అది వేరే ఉంటుందా, ఇమాజినరీ ఏమో చెప్పలేం కదండి. విరాకలు కొన్ని అవుతుంటాయి కదా. 30 years అయిపోయింది కేసు. 30 years అయింది కేసు. అది అవ్వచ్చు అండి, ఎప్పుడైనా వాడు ఎక్కడో దగ్గర మీకు లక్ ఉండి దొరికి. కానీ అంటే ఎంత ఈజీగా అటువంటి పరిస్థితులు నేను చెప్తున్నాను. అంటే ఒక ఏమాత్రం లౌక్యం తెలియకుండా అమాయకంగా ఉన్నటువంటి వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేసి క్రైమ్ కండక్ట్ చేయడానికి అంత పరిస్థితులు అట్లా ఉండేవి అప్పుడు అని చెప్తున్నాను. ఓకే, తర్వాత ఎస్ఓటీ తర్వాత ఎక్కడికి వచ్చారండి? ఏసీబీ తర్వాత ఇంకా యుఎన్ మిషన్ వెళ్ళాను. యుఎన్ మిషన్ తర్వాత వచ్చిన తర్వాత ఇక నేను విల్లింగ్లీ సిటీసీకి వెళ్ళాను, సిటీ ట్రైనింగ్ సెంటర్కి. అక్కడ వెళ్ళిన తర్వాత సార్కి రిక్వెస్ట్ చేసి అనురాగ్ శర్మ సార్కి పోస్టింగ్ తీసుకున్నాను. ఎందుకంటే నాకు ఇవన్నీ కూడా అంత అనిపించలేదు. ఇక దానితో అక్కడికి వెళ్ళాను, అక్కడ ప్రమోషన్ వచ్చింది. కానీ అక్కడికి ఉన్న తర్వాత కూడా మళ్ళీ ట్రైనింగ్స్ మళ్ళీ కండక్ట్ చేయటం, మళ్ళీ సార్ సిపికి వచ్చారు. అప్పుడు మహేందర్ రెడ్డి సార్ సిపికి వచ్చారు. వచ్చిన తర్వాత మళ్ళీ నువ్వు ఇక్కడ ఉన్నావా అని చెప్పేసి అడిగి మళ్ళీ అక్కడ ట్రైనింగ్స్, అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి గ్రాస్ రూట్. నా ఫోకస్ ఎక్కువ నాకు పోలీస్ స్టేషన్ మీద ఉంటుంది. ఎందుకంటే పోలీస్ స్టేషన్ అనేది సార్ కూడా మహేందర్ రెడ్డి సార్ కూడా పోలీస్ స్టేషన్లో ఆ ప్రాసెస్ స్ట్రెంగ్తెన్ చేయడం ఒకటి, పర్సన్స్ని ఎఫిషియెంట్గా చేయడం ఒకటి. ఈ రెండు చేస్తే పబ్లిక్ ఆటోమేటిక్గా న్యాయం జరుగుతుంది అనేది కాన్సెప్ట్. చాలా సింపుల్ లాజిక్ అది, కానీ దానికి ఎఫర్ట్ చాలా పెట్టాల్సి వస్తుంది డే టు డే కాబట్టి. అందుకని ఆ కాన్సెప్ట్ మీద పోలీస్ స్టేషన్లో ఉన్న వాళ్ళకి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ పనిచేసే విధానాలకు సంబంధించి, ఎందుకంటే మనకు మాన్యువల్ ఎవరు ఓపెన్ చేయరు, చదవరు అవి. కానీ 2 పేజీల్లో ఒకటే పేజీలో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ రాశాను. ఉన్న వాళ్ళకంటే ఒక కోర్టు కానిస్టేబుల్ ఏం చేయాలి, ఒక ప్రాసెస్ అతను ఏం చేయాలి, ఒక రైటర్ ఏం చేయాలి, ఒక సెక్షన్ ఇన్ఛార్జ్ ఏం చేయాలి, ఒక రిసెప్షన్ అతను ఏం చేయాలి అంటే సార్ ఫంక్షనల్ వర్టికల్స్ అని అప్పుడు ఆ థాట్ తీసుకొచ్చారు. అది ఆ ప్రపోజ్ చేసిన దానికి అనుగుణంగా ఆ ప్రాసెస్ రాశాను. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు మనం ఫీల్డ్ లెవెల్లో పనిచేసాం కాబట్టి రియల్ టైం బాధలు ఏముంటాయి, నిజానికి వాస్తవిక ప్రపంచంలో జరిగేటువంటి ఇష్యూస్ ఏముంటాయి, పబ్లిక్ ఏ అవసరాల కోసం మనకు ముందు వస్తారు, మనం ఏ సర్వీస్ ఇవ్వాల్సి ఉంటుంది వాళ్ళకి, మనం ఆ సర్వీస్లో వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి, దాన్ని ఈజీగా ఎట్లా అటెండ్ చేయొచ్చు అనే దాని మీద స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ వాళ్ళకి అన్ని రాసాము. తర్వాత ట్రైనింగ్స్ ఇవ్వడం, నాకు బాగా ఇంట్రెస్ట్ ట్రైనింగ్స్ అవి. తర్వాత ఆ ట్రైనింగ్స్ దాంట్లో ఉండడం అట్లా. తర్వాత దానికి సంబంధించి రోల్ ప్లేస్ కూడా కొన్ని క్రియేట్ చేసాం. అంటే ఈ స్కిట్స్ లాగా పోలీస్ స్టేషన్లో చేంజ్ కోసం, బిహేవియరల్ చేంజ్ కోసం, ఇది గ్రాస్ రూట్ లెవెల్లో పనిచేసేటువంటి కానిస్టేబుల్, రేడ్ కానిస్టేబుల్, తర్వాత ఎస్ఐ, ఇట్లా వీళ్ళకి ఈ స్కిట్స్ దాదాపు ఒక 8 స్కిట్స్ మా టీంతో తయారు చేయించి ప్లే చేయించామని. తర్వాత అట్లా సార్ చెప్పేవాళ్ళని ఇటు చేయిస్తే కొంచెం ఇది వస్తుందని చెప్పేసి అట్లా. తర్వాత ఎక్కడికి వచ్చారు? తర్వాత సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్.
సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో అది ఇంకా పూర్తి స్థాయిలో ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి పనితీరు ఎట్లా ఉండాలనే దాని మీద సింపుల్ ఆబ్జెక్టివ్ ఏంటంటే, పోలీస్ డిపార్ట్మెంట్ ఒక్కటే పబ్లిక్ ఎదురుగా ఉంటుంది కాబట్టి వాళ్ళ మీద ఫోకస్ ఉంటుంది. నిజానికి పోలీస్ చేసే డ్యూటీ పార్టే. నిజానికి అసలు ఎంటైర్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ది రెస్పాన్సిబిలిటీ ఇందులో. క్రిమినల్ జస్టిస్ సిస్టంలో 4 పార్ట్లు ఉంటాయి. 1 పోలీస్, 2 ప్రాసిక్యూషన్, 3 జ్యుడిషియరీ, 4 కరెక్షనల్ సిస్టమ్, జైల్స్. ఈ 4 కలిసి చేయాల్సిన పని ఏదైనా సరే. ఎందుకంటే మనం సొసైటీలోంచి ఒక వ్యక్తిని తప్పు చేశాడని మనం పిక్ చేస్తే అతన్ని ఇన్వెస్టిగేషన్ చేయడం మా బాధ్యత, సరి అయిన ఎవిడెన్స్ తీసుకొని దాన్ని కరెక్ట్ రీతిలో ఆర్గ్యూ చేయడం అనేది ప్రాసిక్యూషన్ బాధ్యత. జ్యుడిషియరీ ద్వారా దాన్ని వెరిఫికేషన్ చేసి శిక్ష విధించడం అనేది వాళ్ళు చేసే బాధ్యత. శిక్ష పడినటువంటి వాడికి తిరిగి రిఫార్మేటివ్ మార్పు వచ్చే విధంగా అతనికి చేయాల్సిన బాధ్యత, అతన్ని కన్ఫైన్ చేసి వేరే వృత్తి డెవలప్ చేయించడం అతనికి, అటువంటి బాధ్యతలన్నీ కూడా కరెక్షనల్ సిస్టమ్, జైల్ సిస్టమ్ది. ఇవన్నీ అయితేనే అతను తిరిగి సొసైటీలోకి వచ్చినట్టయితే సొసైటీలో క్రైమ్ తగ్గుతుంది అనేటువంటిది క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ బాధ్యత. అన్ఫార్చునేట్గా ఏమైపోయిందంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటి పబ్లిక్లో ఉండడం, మిగతా డిపార్ట్మెంట్స్ అన్నీ అవే ఉండడం, ఇంటిగ్రేషన్ అండ్ కాంప్రహెన్సివ్ వర్క్ కోసం వీటి మధ్యలో సీమ్లెస్ ఏమంటాం ఇంటిగ్రేషన్ కానీ కోఆపరేషన్ కానీ లేకపోతే ఆ వర్క్ అనేది పబ్లిక్ నీడ్స్ అంత ఎఫెక్టివ్గా జరగకపోవడం వల్లనే ఎక్కువ ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి. దాంతో ఇంకా పోలీస్ స్టేషన్లో వర్క్ ఉన్నంత వరకు మనకు, ఎందుకంటే పబ్లిక్ వచ్చేది పోలీస్ స్టేషన్కి, అసలు వేరే డిపార్ట్మెంట్స్లో ఏదైనా అటెండ్ చేయడానికి లేకపోతే ఫ్రిక్షన్ డెవలప్ అవుతుంది, ఒక కమోషన్ వస్తుంది. అది వస్తే మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్కే వచ్చేది. ఎలక్ట్రిసిటీ తోటి ఇష్యూ అయినా సరే, ల్యాండ్కి సంబంధించిన ఇష్యూ అయినా సరే, ఇంతకుముందు అన్న రెంటల్ది అయినా సరే, కాంపెన్సేషన్స్ అయినా సరే. అన్ఫార్చునేట్ థింగ్స్ ఏంటంటే యాక్సిడెంట్స్ అవుతాయి. యాక్సిడెంట్స్ తర్వాత మేము ఓన్లీ క్రిమినల్ యాక్షన్స్కి మేము ఇదే పోవాలి, కన్ఫైన్ కావాలి. కానీ పబ్లిక్ నీడ్ ఏంటిది అసలు యాక్చువల్గా కాంపెన్సేషన్ కావాలి వాళ్ళకి. ఎందుకంటే ఫ్యామిలీ రోడ్డు మీదకి వస్తుంది. యుద్ధంలో పోయినోడు చనిపోతాడని తెలుసు, కానీ బయట డ్యూటీకి పోయినోడు చనిపోతాడని ఏ ఫ్యామిలీ ఎక్స్పెక్ట్ చేయదు. కాబట్టి వాళ్ళకి ఇమ్మీడియట్గా వాళ్ళకి కాంపెన్సేషన్ కావాలి, వాళ్ళకి ఒక ఇది కావాలి అన్నట్టు ఉంటుంది. ఈ డ్యూటీ కాదు కదండి, కాదు. అందుకని వాళ్ళు మేజర్ కన్సర్న్ ఏమవుతుందంటే, వాళ్ళు పోలీస్ దగ్గర నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారంటే మా కాంపెన్సేషన్ ఇప్పించండి. క్రిమినల్ కేసు అనేది తర్వాత సంగతి, కానీ పోలీస్ ఏం చేస్తారు, దాంట్లో ఇన్వాల్వ్ అయ్యేసరికి మీరు ఎందుకు అన్నెసరిగా ఇన్వాల్వ్ అవుతున్నారు, కాంపెన్సేషన్ అంటే బెదిరించి మీరు డబ్బులు వసూలు చేస్తున్నారు అనేటువంటి ఇది వస్తూ ఉంటుంది. ఇది అయ్యేంత వరకు, కాంపెన్సేషన్ అయ్యేంత వరకు కూడా మేము క్రిమినల్గా మేమేం చేస్తాం, దాంట్లో మేము కోఆపరేట్ చేయనటువంటి ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో రియల్ టైమ్ నీడ్స్ ఆఫ్ ది పబ్లిక్ ఏదైతే ఉన్నాయో వాస్తవిక దీంట్లో ఇంతకుముందు అనుకున్న రెంట్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్, అప్పులు ఇచ్చినటువంటి డబ్బులకు సంబంధించిన ఆస్పెక్ట్స్, పొజిషన్కి సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్, ల్యాండ్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్, ఇవన్నీ కూడా ఏజెన్సీస్ అనేది ఒక గ్యాప్ వచ్చేసరికి ఆ గ్యాప్ అనేది అది స్క్వేర్గా వచ్చి పోలీస్ డిపార్ట్మెంట్ మీదకి పడుతుంది. దీంట్లోకి వచ్చేసరికి టైం కన్స్యూమింగ్. ఇవి కాక ఇంకా సొసైటీలో వచ్చే విపరీతమైన చేంజెస్. సో ఇప్పుడు మనకు ఫ్యామిలీ సిస్టమ్ అనేది బాగా డిస్టర్బ్ అయిపోయింది. ఫ్యామిలీ సిస్టమ్ డిస్టర్బ్ అయిపోయిన తర్వాత ఇంతకుముందు ఈ ప్రాబ్లమ్స్ అన్నింటినీ ఎల్డర్స్ దే యూజ్ టు టేక్ కేర్ ఆఫ్. ఇప్పుడు ఆ ఎల్డర్లీ సిస్టమ్ కింద వాళ్ళకి మధ్య గ్యాప్ వచ్చేసింది. దెన్ న్యాచురల్గా దే ఆర్ అప్రోచింగ్ గవర్నమెంట్, మళ్ళీ పోలీస్కి వచ్చేసరికి. అంటే మ్యారేజ్ ఇన్స్టిట్యూషన్ కావచ్చు, లేకపోతే ఫ్యామిలీ ఇన్స్టిట్యూషన్ కావచ్చు, ఎల్డర్లీ ఇది కావచ్చు, ఇవన్నీ ఏమో సోషల్లో వచ్చే కల్చరల్ చేంజెస్. తర్వాత మనకి ఇంకా ఫైనాన్షియల్ ఎకనామికల్ ఆస్పెక్ట్స్లోకి వచ్చేసరికి ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా డిజిటల్ అయిపోయినాయి. డిజిటల్ వచ్చేసరికి దొంగలంతా డిజిటైజ్డ్ దొంగలు అయిపోయారు. ఇవన్నీ కూడా ఈ ఛాలెంజెస్, తర్వాత మనకి పొలిటికల్ ఆస్పెక్ట్స్ కానీ మిగతా ఆస్పెక్ట్స్లో వచ్చే చేంజెస్, ఇవన్నీ కూడా సొసైటీలో ఏ చేంజ్ వచ్చినా కానీ అక్కడ ఒక రకమైనటువంటి ఒక హీటెడ్ అట్మాస్ఫియర్, ఫ్రిక్షన్స్, లేకపోతే ఇవి డెవలప్ కావటం, అవి మళ్ళీ పోలీస్ దగ్గర ల్యాండ్ కావటం, ఇవన్నీ అటెండ్ చేయాలి అంటే పోలీస్కి సొసైటీలో మార్పులతో డైరెక్ట్గా సంబంధం ఉంది. పోలీస్ సొసైటీలో జరిగే ప్రతి మార్పుతోటి డైరెక్ట్ సంబంధం ఉంది అన్నప్పుడు మనం దాని ఎగ్జాంపుల్ చెప్పండి. అంటే ఇప్పుడు మనకి ఇంతకుముందు ఎకనామికల్ మానిటరీ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా క్యాష్లో జరిగాయి, బంగారం రూపంలో జరిగాయి. అవన్నీ ఇప్పుడు ఏమైపోయినాయి, డిజిటల్ అయిపోయి మనం ఇప్పుడు ఏమైపోయారు, దొంగలంతా డిజిటైజ్. మనం ఏం చేయాలి, వెంటనే మనం డిజిటైజ్ అయిపోవాలి. దొంగల కంటే ముందు మనం యాంటిసిపేట్ చేసి అయిపోవాలి. ఎందుకంటే పబ్లిక్లో అవేర్నెస్ తీసుకురావాలి, మన దాంట్లో రిఫార్మేటివ్ తీసుకొచ్చి రిఫార్మ్స్ కండక్ట్ చేసుకుంటూ మన దాంట్లో కూడా అందరినీ ఎంపవర్ చేయాలి. తర్వాత ఏబుల్ ఆఫీసర్స్ని చేయాలి. పోలీస్ స్టేషన్లోకి వచ్చేసరికి సిస్టమ్ ఎఫెక్టివ్గా ఉండాలి, పర్సన్స్ ఎఫిషియెంట్గా ఉండాలి. అక్కడ సిస్టమ్ ఎఫిషియెంట్గా ఉండాలి, పర్సన్స్ ఎఫెక్టివ్గా ఉండాలి, క్యాపబుల్ పర్సన్స్ ఉండాలి. పోలీసులో పోయేవాడికి దేనికి క్యాపబుల్ ఉండాలి, పబ్లిక్ డే టు డే నీడ్స్లో ఫేస్ చేస్తున్నటువంటి ఇష్యూస్కి సంబంధించి ఈ మస్ట్ బీ ఇన్ ఏ పొజిషన్ టు ట్యాకిల్ ఇట్ అనేటువంటి, అడ్రస్ ఇట్ అనేటువంటి పొజిషన్లో ఉండాలి. దీనికోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో మేము ట్రై చేసాం. దీనికోసం ట్రై చేస్తూనే సార్ మీరు చెప్తున్నట్లుగా
ఇప్పుడు ఉన్న సమస్యలు బట్టి మనం కూడా మారాలి, పోలీస్ ఖచ్చితంగా మారాలి చాలా అంటున్నారు. వేగంగా మారాలి. కానీ అది కొంతవరకే అవుతున్నారు. కానీ మీ ఆఫీసర్, మీలాంటి ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్లు అంతా తీసుకురావాలనుకున్న గ్రౌండ్ లెవెల్లో అది ఇంకా ఇంప్లిమెంట్ కావట్లేదు. ఇప్పుడు ప్రభుత్వ సంస్థలతో వచ్చిన ఇబ్బంది అదే. ప్రభుత్వ దీంట్లో వచ్చింది ఏంటిదంటే నా జీతం నాకు వస్తుంది, నేను పనిచేస్తే చాలు అనేటువంటిది ఏ ప్రభుత్వ దీంట్లో అయినా ఉంటుంది, సహజంగా ఉండేటువంటి ఇది. అది దాంట్లో మనం దాన్ని స్టిమ్యులేట్ చేయాలి, వాళ్ళని మోటివేట్ చేయాలి. అంటే వాళ్ళకి సంబంధించినటువంటి వర్క్ ప్రాసెస్లు, వాళ్ళని ఈజీ చేయటం, వర్క్ని ఈజీ చేయటం, పబ్లిక్కి సులభంగా సేవలు అందించేటట్టు చేయటం. అదేవిధంగా వీళ్ళకి సంబంధించినటువంటి మోటివేషనల్ ఫ్యాక్టర్స్ అంటే ఇమ్మీడియట్ రికగ్నిషన్ ఒకటి. వాళ్ళు చేసిన పనికి ఎవరైనా సరే రికగ్నిషన్ కోరుకుంటారు. ఎంత జీతం ఉన్నా ఏదున్నా కానీ సొసైటీలో చుట్టుపక్కల నాకంటూ ఒక రికగ్నిషన్ కావాలని కోరుకుంటారు. పర్టికులర్గా పోలీస్ డిపార్ట్మెంట్లో వచ్చే రికగ్నిషన్ వేరే దేంట్లో రాదు. ఎందుకంటే ఉన్న సిటిజన్స్ అందరికీ కూడా అప్రహెన్షన్ దేని గురించి ఉంటుంది, వాళ్ళ పర్సనల్ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ గురించి ఉంటుంది. అంతే. ఆ సెక్యూరిటీ గురించి అటెండ్ చేసేటువంటి ప్రైమరీ వింగ్ ఏదంటే పోలీసు. పోలీసులో వచ్చే చిన్న గుర్తింపు కూడా పబ్లిక్ అందరి దృష్టిలోకి వెళ్ళిపోతుంది. నాట్ బికాస్ దట్ వీఆర్ వేరింగ్ యూనిఫామ్ అన్నంత మాత్రాన కాదు. అది పబ్లిక్కి సంబంధించిన మేజర్ కన్సర్న్ ఏదైతే ఉందో ఆ కన్సర్న్కి సంబంధించినటువంటి అటెండ్ చేసే ఫస్ట్ ప్రైమరీ వింగ్ కాబట్టి